ॐ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఈరోజు శ్రీ రామకృష్ణుల గృహస్థ శిష్యుడైన రామచంద్రదత్త జీవితం గురించి మనం కొంచెం ఆలోచిద్దాం. అతను 1851 అక్టోబర్ 30వ తేదీ జన్మించారు. అతడు తండ్రి నృసింహప్రసాద్ దత్త, తల్లి తులసి. వారు చాలా ధర్మపరాయణులు, దయాళువులు, కృష్ణుడి భక్తులు. వారు చిన్నప్పటి నుంచే ఆ తల్లిదండ్రుల ఆ భక్తిని, ఆ భగవద్భక్తిని, దయాళుతనత్వాన్ని, ఆయన ఆ దాన గుణాన్ని ఆయన నేర్చుకున్నాడు తల్లిదండ్రుల దగ్గర. అయితే దురదృష్టవశాత్ అబ్బాయికి 3 ఏళ్ళు ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. ఆ కాలంలో అంతా ఉమ్మడి కుటుంబం, ఇంట్లో చాలామంది ఉండేవారు కాబట్టి వాళ్ళ మధ్యలో రామ్ పెరిగాడు. అయితే కృష్ణుడి పూజ చేయడం అంటే అతనికి చాలా ఇష్టం. కాబట్టి ఆయన ఒక్కొక్కసారి తనని గోపిలా భావిస్తూ చీర కట్టుకొని ఆభరణాలన్నీ వేసుకొని కృష్ణుడి విగ్రహం ఎదుట నాట్యం చేసేవారంట. చిన్నతనం నుంచే ఆయన తన నమ్మకాల్ని చాలా గట్టిగా ఆయన చాలా ముక్కుకు సూటిగా వ్యవహరించేవాడు. తన నమ్మకాల్ని విరుద్ధంగా ఆయన వెళ్ళేవాడు కాదు. 10 ఏళ్ల వయసులో కలకత్తాకు 25 మైళ్ళు దూరంలో ఒక బంధువు ఇంటికి ఆయన వెళ్తాడు. రామ్ పూర్తిగా శాకాహారి. అయితే ఆ బంధువులకి ఇది తెలిసినప్పటికీ అతడికి మాంసాహారం వడ్డించి తినమని నచ్చ చెప్తారంట. రామ్కి చాలా కోపం వచ్చి తక్షణం ఇంటి నుంచి బయలుదేరి ఆయన వచ్చేస్తాడు. రైలు ఎక్కేస్తాడు. అయితే చేతిలో ఒక పైసా కూడా లేదు టికెట్ తీసుకోవడానికి. అయితే పక్క ఉన్న ఒక తోటి ప్రయాణికుడు ఇతని కోసం ఒక టికెట్ని కొని ఆయన చేయికి ఇచ్చారంట. తర్వాత కాలంలో ఆయన భార్యకి చాలా అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్లు ఆవిడ కొంచెం మాంసాహారం తింటే ఆమెకి బలం వస్తుంది అని అంటారు. అయితే ఈ రామ్ అంటాడు, నా భార్య చనిపోయినా పర్వాలేదు, నా ఇంట్లో మాంసాహారం ప్రవేశం ఉండదు అంటూ ఆయన చెప్పేవారంట. కొన్ని రోజులు అయ్యాక ఈ రామ్ తండ్రి పునర్వివాహం చేసుకుంటాడు. అయితే సవితి తల్లితో రామ్ సర్దుకోలేకపోతాడు. కాబట్టి రామ్ వేరే చుట్టాల ఇంట్లో పెరుగుతాడు. అయితే ఇంట్లో కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు అవడం వల్ల రామ్ తండ్రి ఆ ఇంటిని అమ్మేస్తాడు. అప్పుడు రామ్ బంధువుల ఇంట్లోనే ఉండిపోతాడు. చిన్నప్పుడే తల్లి మరణం, తర్వాత వెళ్ళి ఎవరో ఇంట్లో పెరగడం, ఇట్లా చాలా కష్టాల్ని చిన్నప్పటి నుంచే రామ్ చూస్తాడు. ఇప్పుడు ఆయన మనసు మొత్తం చదువు పైన పెడతాడు. చాలా పట్టుదలతో ఆయన చాలా కష్టపడి బాగా చదివి పట్టభద్రుడు అవుతాడు. ప్రభుత్వ క్వినైన్ పరీక్షాధికారికి సహాయకునిగా అతడు ఉద్యోగాన్ని సంపాదిస్తాడు. అయితే ఆ సమయంలో ఆయన వివాహం కూడా చేసుకుంటాడు. ఇట్లా ఆయనకి విజ్ఞాన శాస్త్రం పైన చాలా ఆసక్తి కాబట్టి దాంట్లో లోతుగా ఆయన శ్రద్ధతో అధ్యయనం చేసి ఒక ఔషధ మొక్క నుండి అతిసారానికి విరుగుడు మందు కొనుక్కున్నాడు. ఈ రసాయన శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక ఔషధాన్ని ఆయన కనుగొంటాడు. ప్రభుత్వం ఆ ఔషధానికి ఆమోదముద్ర వేసింది. ఇలా ఆయన చాలా ఖ్యాతిని చెందుతాడు. ఇంగ్లాండ్ ఔషధ విక్రేతల సంఘంలో సభ్యునిగా కూడా రాము నియమింపబడ్డాడు. ప్రభుత్వ రాసాయనిక పరీక్షాధికారిగా పదోన్నతి కూడా పొందాడు. దీంతోపాటు కలకత్తా వైద్యశాలలో సైన్యానికి చెందిన వైద్య విద్యార్థులకు బోధకుడు కూడా అయ్యారు. ఇలా ఆయన కష్టపడి జీవితంలో ముందుకొచ్చి తన సొంత ఇల్లు కూడా కట్టుకుంటాడు.
అయితే ఒకటేమైందే, జన్మ నుంచి అతడిలో చాలా భక్తి, భగవంతుడి పైన శ్రద్ధ అన్నీ ఉంది. కానీ ఈ విజ్ఞాన శాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ చేస్తూ ఆయనలో ఒక రకమైన నాస్తికుడిగా ఆయన తయారయ్యాడు. ఆయన ఇలా చెప్పేవాడు, ఆ రోజుల్లో మనం భగవంతుడిని నమ్మలేము, ప్రకృతి నిర్బంధం వలననే ప్రతీదీ మార్పు చెందేటప్పుడు ఇంకా భగవంతుడు అక్కడ ఎందుకు అంటూ, ఇంకా జీవితం అంటే తినడం, నిద్రించడం, సుఖంగా ఉండడం అని అలాంటి ఒక ధోరణికి ఆయన వచ్చేస్తాడు. ఎవరైనా భగవంతుడి గురించి లేకపోతే ఆధ్యాత్మ గురించి మాట్లాడేందుకు వస్తే వారి దగ్గర గట్టిగా చర్చించి వారిని ఓడించేవాడు. ఇలా 5 సంవత్సరాలు నాస్తికవాదిగా ఆయన ఉండిపోతాడు. అయితే చూడండి, భగవంతుడు నియమమే వేరే ఉంటుంది. జీవితంలోని కఠోర వాస్తవం ఎదుర్కోవాల్సి వస్తుంది. దుఃఖం, తన చిన్ని కుమార్తె అకాల మరణం రామ్కి గట్టి దెబ్బ తగిలింది. దానివల్ల ఆయన చాలా కుంగిపోయాడు. ఒకరోజు రాత్రి డాబా మీదకి వెళ్ళి ఆయన ఆకాశాన్ని చూస్తూ రాత్రి చూస్తున్నాడు. ఎక్కడి నుంచిలో మేఘాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. ఈయన ఆలోచిస్తాడు, ఎక్కడి నుంచి వస్తున్నాయి మేఘాలు, ఎక్కడికి వెళ్తున్నాయి? ఆలోచిస్తూ భగవంతుడు ఉన్నాడా అంటే ఆయనను మనం చూడగలమా అంటూ తనలో ఆయన చాలా ఆశ్చర్యపోయాడు, ఆలోచిస్తున్నాడు. తర్వాత బ్రహ్మ సమాజానికి వెళ్తాడు, క్రైస్తవుల దగ్గర అడుగుతాడు, హైందవ మత నాయకుల దగ్గర వెళ్తారు. ఎవరి దగ్గర వెళ్ళి అడిగినా కూడా ఆయన ప్రశ్నకి ఎవరు సంతృప్తిగా జవాబుని ఇవ్వలేదు. ఆ సమయంలో ఈ రామ్ మిత్రుడు ఈయన్ని దక్షిణేశ్వరానికి తీసుకెళ్తాడు. అక్కడ దక్షిణేశ్వర ఆలయం ఉద్యానాన్ని చేరుకోగానే రామకృష్ణ గురించి తెలుసుకొని వారి గదిలోకి వెళ్తారు. వారిని రామకృష్ణులు చాలా ఆప్యాయంగా పిలిచి కూర్చోమంటారు. ఈ రామ్ని చూసిన తక్షణం రామకృష్ణులకి వీడు నా సొంత మనిషి ఈయన అని అర్థమైపోతుంది. అయితే తక్షణం అడిగారంట, ఈయన గురించి ఏమీ తెలీదు, పరిచయం లేదు, కొత్త వ్యక్తి, మీరు వైద్యులు కదా అని అడిగారు. ఈయనకి చాలా ఆశ్చర్యం అవుతుంది. పక్కలోనే హృదయ ఉంటాడు. ఈయన చాలా జ్వరంతో బాధపడుతున్నాడు, ఇతడి నాడిని ఒకసారి పరీక్షిస్తారా అంటూ రామకృష్ణుడు చెప్పారు. రామ్కు చాలా ఆశ్చర్యం చేసింది, నేను వైద్యుడిని వీరికి ఎలా అర్థమైంది అంటూ. ఇలా రామకృష్ణుల నుంచి రాము బాగా ఆకర్షితుడయ్యాడు. ఆయన మధ్యలో వెళ్ళి రామకృష్ణ కలుసుకునేవాడు. రామకృష్ణ దగ్గర తన మానసిక వ్యథనాన్ని కూడా చెప్పుకునేవాడు. ప్రతి ఆదివారం వెళ్ళి సందర్శించుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఆయన ధైర్యంతో ఒక ప్రశ్నని రామకృష్ణ దగ్గర అడిగాడు, మహాశయ, భగవంతుడు ఉన్నాడా, ఆయన దర్శనం ఎలా లభిస్తుంది అంటూ. శ్రీరామకృష్ణులు అంటారు, భగవంతుడు ఉన్నాడు. పగటి వేళ ఆకాశంలో నక్షత్రాలను మనం చూడలేము, అలా అని ఆకాశంలో నక్షత్రాలే లేవని మనం చెప్పలేం కదా. అలాగే పాలల్లో వెన్న ఉంది. అయితే ఊరికే పాలు ముందు కూర్చొని వెన్న అంటే వస్తుందా? పాలును తోడుపెట్టాలి, పెరుగును చిలకాలి, అప్పుడే కదా వెన్న వస్తుంది. చెరువులో చేపలు పట్టాలా అంటే నిపుణుల దగ్గర ఆ కళని నేర్చుకోవాలి. ఎలా నీళ్ళలో గాలం వేయాలి, ఆ ఒడ్డు పైన ఎలా మనం కూర్చోవాలి, ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాలి. ఎరను ఎలా వేయాలి ఇట్లా. అలాగే భగవత్ విషయాలను కూడా సాధు పొంగుల దగ్గర మనం వినాలి, విశ్వాసం ఉంచాలి అంటూ రామకృష్ణులు అంటారు, మనస్సును గాలంలా ప్రాణాన్ని కొక్కెంగా తయారు చేసుకో, నీ భక్తి జపము ఎరలాంటివి, అప్పుడు నీకు భగవత్ సాక్షాత్కారం దొరుకుతుంది అంటూ. రామ్కి చాలా సంతోషమైంది ఈ మాటలు విని.
అయితే ఆయన బ్రహ్మ సమాజానికి వెళ్ళేవారు కాబట్టి భగవంతుడు నిరాకారుడు అని ఆయన నమ్మకం. అయితే నిరాకారుడైన భగవంతుని ఎలా దర్శించుకోగలుగుతాం అంటూ రామకృష్ణుని ప్రశ్నించారు. అప్పుడు రామకృష్ణులు అంటున్నారు, ఇంత సుందరమైన జగత్తుని, ఇంత సుందరమైన ప్రకృతిని, ఇవన్నీ కల్పించిన ఆ భగవంతుడు అవ్యక్తుడా, నిరాకారుడా అంటూ ప్రశ్నిస్తారు. అప్పుడు రామ్ మళ్ళీ ప్రశ్నించాడు, ఈ జీవితకాలంలోనే భగవంతుని దర్శించుకోగలమా? రామకృష్ణ అంటారు, నీ ఇచ్చ మేరకు జరుగుతుంది, నమ్మకమే విజయానికి కీలకం అంటారు. నీవు 10 అడుగులు తూర్పు వైపు వెళ్తే అప్పుడు పశ్చిమ దిక్కుకు 10 అడుగులు దూరంగా వెళ్ళినట్టే కదా అంటూ రామకృష్ణులు చెప్పారు. అయితే రామ్ మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు, మహాశయ, భగవద్ అనుభూతి కొంచెం కూడా కలగకుంటే మా సంశయాత్మక బలహీన మనస్సుకు భగవంతుని ఉనికి పట్ల ఎలా విశ్వాసం ఏర్పడుతుంది? శ్రీరామకృష్ణ అంటారు, టైఫాయిడ్ రోగి చెంబులు కొద్ది నీరు, బాగా అన్నం తినాలని అనుకుంటాడు, కానీ వైద్యుడు దానేం పట్టించుకోడు. అంతేకాక రోగి ఆదేశం మేరకు ఔషధం నిర్ణయం చేయడు. తాను చేస్తున్నది ఏమిటో వైద్యుడికి క్షుణ్ణంగా తెలుసు అంటూ శ్రీరామకృష్ణుల ఈ సరళమైన ఉపమానాలను విని రామ్కి చాలా సంతోషం అవుతుంది. ఆయనకి ఇంటికి వెళ్ళాలనే ఇష్టం కాలేదు. రామకృష్ణుల దగ్గరే కూర్చొని ఆయన సాంగత్యాన్ని పొందుతూ ఉండాలా అని ఆయన మనసు చెప్పేది. ఇలా ఆయన రామకృష్ణ దగ్గర ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నా కూడా మళ్ళీ ఆయన మనసులో సంశయాలు వస్తూనే ఉండేది. ఇలా ఆయన మనసులో బాధపడుతున్నప్పుడు ఒకరోజు ఆయన పడుకున్నాడు. ఆయన ఒక స్వప్నంని చూశాడు. దాంట్లో రామ్ వెళ్ళి చెరువులో స్నానం చేసి వచ్చినప్పుడు శ్రీరామకృష్ణులు ఆయనకి మంత్రోపదేశం చేసినట్లు, మళ్ళీ ప్రతిరోజు స్నానానంతరం ఆ మంత్రాన్ని 100 సార్లు జపించమని చెప్పినట్లు కలగన్నాడు. నిద్ర నుండి లేవగానే రామ్కు చాలా ఆనందం కలిగింది. మర్నాడు ఉదయమే ఆయన ఉరుకులు పరుగుల మీద దక్షిణేశ్వరానికి వెళ్ళి తను చూసిన కళని రామకృష్ణులకి చెప్పాడు. రామకృష్ణులు కూడా చాలా సంతోషంతో కళలో ఎవరైనా భగవంతుడిని చూస్తే అతడు తప్పక ముక్తి పొందుతాడు అని అంటారు. ఇలా గురుదేవుల వచనాల్ని విని రామ్కి చాలా సంతోషం కలిగింది. అయితే ఒకవైపు సంతోషం ఉంది, ఇంకొక వైపు నుంచి మళ్ళీ మనసులో ఆయనకి సందేహం అనేది ఒక దయ్యంలా ఆయన వెనక పడుతుంటుంది ఆయన జీవితంలో. తర్వాత అంతా కూడా మనం చూస్తాం. ఒకరోజు ఆయన ఒక రోడ్లో నించొని తన మిత్రుడి దగ్గర చాలా బాధతో, నాకెందుకు నా మనసులో ఇలా వస్తూ ఉంటుంది అని మాట్లాడుతున్నాడు. సడన్గా ఒక చాలా పొడుగ్గా ఉండే ఒక అపరిచిత వ్యక్తి వచ్చి, ఎందుకు నీవంతా ఆతురత పడతావు, సహనం వహించు, సహనం అంటూ వెళ్ళిపోయాడంట. రామ్ చాలా ఆశ్చర్యపోయాడు. కొన్ని క్షణాల తర్వాత ఎవరు వచ్చిన వ్యక్తి అని అటు ఇటు చూస్తే ఆ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఆయన చాలా ఆశ్చర్యంతో వచ్చి రామకృష్ణుల దగ్గర ఈ సంఘటనని చెప్పినప్పుడు, అవును, అలాంటివి ఇంకా ఎన్నో నువ్వు చూస్తావు అని రామకృష్ణులు అంటారు. క్రమేణా రామ్ దివ్యానందాన్ని పొందుతున్నాడు. లౌకిక సుఖాలు నిష్ప్రయోజనమని తెలుస్తుంది. సన్యాసం తీసుకోవాలని అనుకుంటాడు. వెళ్ళి రామకృష్ణుల దగ్గర అదే మాట చెప్పినప్పుడు రామకృష్ణులు అంటారు, ఆలోచన రహితంగా ఎందుకు ఇలా మాట్లాడతావు?
ఫలానా వ్యక్తి ద్వారా ఏ పని చేయాలో భగవంతుడికి తెలుసు. సంసారాన్ని నీవు వదిలొస్తే నీ భార్యాబిడ్డల్ని ఇప్పుడు ఎవరు చూసుకుంటారు? నీకోసం భగవంతుడు ఏం ఏర్పాటు చేశారో నీవు అక్కడే ఉండి నీవు భగవంతుని సాధన చెయ్యి. ప్రతిదీ సముచిత కాలంలో జరుగుతుంది అని అంటారు. అప్పుడు ఈ సరళమైన ఉపదేశం ఆయన మనసుకి తాత్కాలికంగా తృప్తి చెందింది. అయితే మళ్ళీ పదే పదే ఆయన మనసులో అదే వస్తుంది. సంసార పరిత్యాగం చేసి ఏం లబ్ధి పొందుతావు? సంసారంలో జీవించడం అంటే ఒక కోటలో జీవించడం లాంటిదే. శత్రువును కోట బయట నుండి నీవు ఎదుర్కొనే దానికంటే కోట లోపల ఉండి ఎదుర్కోవడమే సులభం కదా. మూడింట 4వ వంతు మనసును భగవదాయత్తం చేసినప్పుడు మాత్రమే నువ్వు సంసారాన్ని పరిత్యజించే స్థితిలో ఉన్నావు అంటూ రామకృష్ణులు అతనికి హితవు చెప్పారు. తర్వాత ఈయన ఇంటికి వెళ్ళి చైతన్య మహాప్రభు చరిత్ర పుస్తకాన్ని చదవడానికి ప్రారంభించారు. చైతన్యులు గొప్ప భక్తులు. ఆయన ఈ కల్కట్టాలో అందరు భక్తులందరూ కూడా చాలా ఆయన్ని కృష్ణుడి అవతారం అని విశ్వసిస్తారు. ఆయన పుస్తకాన్ని చదువుతూ రామ్లో అప్పుడు చాలా సంశయాలు కూడా వస్తూ ఉన్నాయి ఒక్కొక్క వైపు. అయితే భక్తితో ఆయన మనసు చాలా శాంతించింది కూడా. ఒక్కరోజు ఆయన వెళ్ళి రామకృష్ణుల దగ్గర వెళ్ళారు. ఆయన గదిలో కూర్చొని రామకృష్ణుల్నే తదేకంగా చూస్తున్నాడు. రామకృష్ణులు అడిగారు, ఏం చూస్తున్నావు? మిమ్మల్ని చూస్తున్నాను అన్నాడు. నా గురించి ఏమనుకుంటున్నావు? రామకృష్ణులు ప్రశ్నించారు. మిమ్మల్ని చైతన్యులుగా పరిగణిస్తున్నాను. శ్రీరామకృష్ణులు ఒక క్షణం ఆగారు. తర్వాత భైరవి బ్రాహ్మణి కూడా ఈ మాటే తరచు చెప్పేది అని అంటారు. ఒకరోజు రాజు ఇరామ్ ఒకరోజు దక్షిణేశ్వరానికి వెళ్ళేటప్పుడు కొన్ని జిలేబీల్ని కొంటాడు. రామకృష్ణులకి ఇవ్వాలని కొనుక్కుంటాడు. దాన్ని ఆయన ఆ పొట్లాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు ఒక పిల్లవాడు వచ్చి నాకు ఒకటి ఇవ్వు అని అడుగుతాడు. అప్పుడు అలా అడిగినప్పుడు ఈయన భగవంతుడే అలా అడుగుతున్నాడు అనుకొని ఒక జిలేబీని అతనికి ఇచ్చి తర్వాత పొట్లాన్ని తీసుకెళ్తాడు దక్షిణేశ్వరానికి. ఇంకా ఆ రోజంతా అక్కడే ఉంటాడు. రామకృష్ణులు సాయంత్రం నాకు ఆకలేస్తుంది ఏమన్నా ఉందా అని అంటే అప్పుడు రామ్ ఆ జిలేబీని తీసుకొని వచ్చి ఆయన ముందు పెట్టాడు. పెడితే రామకృష్ణుడు దాని చేతిలో తీసుకున్నారు. ఒక ముక్క కూడా తుంచుకున్నారు. అయితే దాన్ని నోట్లో పెట్టుకోలేక వాపసు ఇచ్చేస్తారు. దీంతో రామ్కి చాలా బాధ కలిగి ఎందుకు రామకృష్ణులు స్వీకరించలేదు అంటూ ఆ జిలేబీని విసిరి పడేసి ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకు రామకృష్ణులు స్వీకరించలేదు, ఏం అపరాధం జరిగింది అంటూ బాధపడుతూ ఇంట్లోనే ఉండిపోయాడు. కొన్ని రోజులాక మళ్ళీ వస్తాడు. అలా వచ్చినప్పుడు రామకృష్ణులు అంటారు, చూడు నీవేమైనా తీసుకొని వస్తే దాని అగ్రభాగాన్ని తీసి నువ్వు ఎవరికి పెట్టదు. అలా పెట్టావంటే అది మిగిలింది ఎంగిలైపోతుంది. ఆ ఆహారాన్ని జగజ్జననికి నేను నివేదించలేను అంటూ రామకృష్ణులు చెప్తారు. అప్పుడు ఈయన చాలా ఆశ్చర్యపోతాడు. ఈ సంఘటన రామకృష్ణుకి ఎలా అర్థమైంది? ఆయన సర్వజ్ఞులు అని అనుకుంటాడు. అయితే ఇంత రామకృష్ణ పైన ఇంత నమ్మకం ఇవన్నీ తెలుసుకొని కూడా ఆయనలో మళ్ళీ అనుమానం అనేది వస్తూ ఉంటుంది. ఒకరోజు ఆయన రామకృష్ణ దగ్గర వెళ్ళి తన దుఃఖాన్ని అన్నీ కూడా చెప్పుకుంటున్నాడు. అయితే ఈసారి రామకృష్ణులు ఒక్క ముక్కలో నేనేం చేయగలను, అంతా భగవత్ సంకల్పం మీదే ఆధారపడి ఉంది అని అంటారు. మహాశయ, ఎన్ని రోజులుగా మీ సహాయం యాచిస్తున్నాను, మీరు ఇప్పుడు అలా అంటే ఎట్లా అని ఆయన మళ్ళీ అడిగారు.
నేనేమి రుణపడి ఉండలేదు, ఇష్టమైతే నువ్వు ఇక్కడికి రావచ్చు లేకపోతే వెళ్ళిపోవచ్చు అంటూ కఠినంగా రామకృష్ణులు అన్నారు. ఈ దిగ్భ్రాంతికరమైన ఈ చికిత్సతో రామ్ చాలా నిరాశపోయాడు. తక్షణమే గంగలో వెళ్ళి ప్రాణం త్యాగం చేసుకుందామని అనుకున్నాడు. అయితే ఆయనకి మరొక ఆలోచన వచ్చింది. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? భగవంతుని కన్నా భగవన్నామమే శక్తి కదా. నేను కలలో రామకృష్ణుడు ఇచ్చిన మంత్రాన్ని జపిస్తాను, చూద్దాం దాని ప్రభావం అంటూ రామకృష్ణ గదికి ఉత్తరం వైపున ఉన్న వసారాలో పడుకొని మౌనంగా మంత్రాన్ని జపిస్తూ ప్రార్థిస్తూ పడుకున్నాడు. అర్ధరాత్రి హఠాత్తుగా రామకృష్ణులు రామ్ పక్కన వచ్చి కూర్చొని ఏదో సలహా ఇచ్చారు. దాంతో రామ్ చాలా ఆనందం పొందాడు. భగవంతుని భక్తులను సేవించు, దాని ద్వారా నీకు శాంతి ఆనందాలు లభిస్తాయి అంటూ రామకృష్ణులు ఆయనకి ఉపదేశించారు. ఇలా అప్పటి నుంచి రామ్ వారి ఇంట్లో ఉత్సవాలని జరపడానికి ప్రారంభిస్తాడు. రామకృష్ణులు వచ్చి అక్కడ భగవంతుని గురించి మాట్లాడేవారు. తర్వాత అందరూ పాడుతూ నృత్యం చేస్తూ చాలా ఆనందంగా గడిపేవారు. ప్రసాదం తీసుకొని తర్వాత అందరూ ఇంటికి వెళ్ళేవారు. అయితే మొదట్లో ఈ రామ్ది కొంచెం పిసినారి స్వభావం ఉంటుంది. కాబట్టి ఇలా చేసేటప్పుడు ఆయన చాలా ఆలోచించి ఖర్చు ఎంత తక్కువ చేయొచ్చు అని ఆలోచించి ఇవన్నీ చేసేవారు. రామకృష్ణ ఒకసారి ఏం చేస్తారు, అందరూ భక్తులందరూ ఉన్నప్పుడు అందరూ ఎదురుగా ఫలానా తేదీ రామ్ ఇంట్లో సత్సంగం ఉంది, అందరూ రండి అంటూ అందరినీ ఆహ్వానించారు. దీంతో రామ్కి చాలా ఆయన ఆశ్చర్యపోతాడు. అయితే ఆయన చాలా సంతోషంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించి అందరికీ చాలా బాగా ఆతిథ్యాన్ని ఇస్తాడు. ఇలా ఆయనలో ఉండే ఆ పిసినారితనాన్ని కూడా రామకృష్ణులు తీర్చిదిద్దారు అని మనం ఇక్కడ చూస్తాము. ఒకరోజు శ్రీ రామకృష్ణులు రామ్ ఇంటిని పావనం చేసిన మర్నాడు ఆయన దక్షిణేశ్వరానికి వెళ్ళి గురుదేవుల నుంచి వివిధ ఉపదేశాలని పొందుతాడు. రాత్రి 10 గంటలకు రామ్ గది నుంచి బయటకు వచ్చి ఒక చోట్ల అలా ఉన్నాడు. హఠాత్తుగా రామకృష్ణ ఆయన దగ్గర వచ్చి నీకేం కావాలి కోరుకో అని అన్నారు. అంటే నీకేం వరం ఇస్తాను, ఏం కావాలా కోరుకో అని. రామ్కి చాలా ఆశ్చర్యం కలిగింది. హఠాత్తుగా అడిగేటప్పటికి ఏం కోరుకోవాలో ఆయనకి అర్థం కాలేదు. ఇలాంటి ఒక ఆధ్యాత్మిక వ్యక్తి దగ్గర చిన్న చిన్న విషయాల్ని కోరరాదు అనుకుంటూ, స్వామి ప్రభు ఏం కోరుకోవాలో నాకు తెలీదు, మీరే నిర్ణయించండి అంటూ అన్నాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు అన్నారు, ఆయన సమాధి మగ్నులవుతూ, అయితే కలలో నేను నీకు ఇచ్చిన మంత్రాన్ని తిరిగి నాకు ఇచ్చేయని అంటారు. వెంటనే రామ్ ప్రణమిల్లి ఒక పూల ఆ మంత్రాన్ని మానసికంగా ఆయన పాదపద్మాలకి అర్పించాడు. అలా ఆయన నమస్కారం చేస్తున్నప్పుడు రామకృష్ణులు వారి కుడి కాలుని రామ్ తలపైన పెట్టారు. ఇద్దరూ కూడా బాహ్య స్పృహని కోల్పోయారు. రామకృష్ణులు సమాధి స్థితికి వెళ్ళిపోయారు. ఇలా ఎంతసేపు గడిచిందో తెలీదు. తర్వాత రామకృష్ణ తమ కాలును రామ్ తల నుంచి తీశారు. రామ్ నిలబడ్డాడు. నీవు ఏమన్నా చూడాలా అనుకుంటే నా వైపు చూడు అంటారు. అలా రామ్ చూస్తూ రామకృష్ణులో ఆయన ఇష్టదైవాన్ని దర్శించుకుంటాడు. తర్వాత రామకృష్ణ అంటారు, ఇంకా నీవు ఏ ఆధ్యాత్మిక సాధనలు చేయాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు, వచ్చినప్పుడల్లా ఒక పైసా పెట్టి ఏమైనా కొని తీసుకురా అని అంటారు. ఈ సంఘటన జరిగిన తర్వాత రామ్లో అశాంతి పూర్తిగా తొలగిపోయింది. అంతేకాదు శ్రీరామకృష్ణులు అవతార పురుషులు అని అతడు గట్టి నమ్మకం కూడా కలిగింది. అందరి దగ్గర ఆయన చెప్పేవారు, శ్రీరామకృష్ణులు ఏ బండిలో వస్తారో ఆ బండి నడిపేవాడికి కూడా ముక్తి పొందుతాడు అంటూ.
అప్పుడు ఎవరు అంటారు, రామకృష్ణులు చాలాసారి కలకట్టాకు వచ్చారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు బండిలో ఆయన వచ్చాడు, వారందరూ కూడా ముక్తి పొందుతారా అంటే అప్పుడు రామ్ అంటాడు, బండివాడు ఎందుకు, ఆ బండి నడిపేవాడిని పాదధూళి తీసుకున్న కూడా ముక్తి పొందుతారు. దక్షిణేశ్వర్లో రామకృష్ణులు నడిచే చోట ఎవరు ఊడుస్తారో ఆయన పాదధూళి తీసుకున్న కూడా ముక్తి పొందుతారు అంటూ చాలా దృఢంగా ఆయన చెప్పాడు. ఇలా శ్రీ రామకృష్ణులు ఉపదేశించినలాగే ఈయన చాలా చక్కగా భక్తుల సేవని చేస్తూ ఉంటాడు, చాలా శ్రద్ధ భక్తులతో. తన భార్య కృష్ణప్రేయసి ఆధ్యాత్మిక మార్గంలో భర్తకు సంతోషంగా ఎప్పుడు ఆవిడ సహాయంగా ఉంటుంది. కాబట్టి రామ్ తన సంపాదన అంతా కూడా ఏమాత్రం రేపుకి అని ఉంచకుండా ధారాళంగా అన్నీ కూడా ఆయన ఖర్చు పెట్టడానికి, భక్తుల కోసం ఖర్చు పెట్టడానికి ఆయన ఉపయోగిస్తూ ఉంటాడు. చాలామంది విద్యార్థులకు సహాయం చేస్తూ ఉంటాడు, చాలామందికి భోజనాలు పెడుతూ ఉంటాడు, బస సౌకర్యాలు కూడా చేస్తూ ఉంటాడు ఆయన. తన ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం కీర్తన కార్యక్రమం ఉంటుంది. 30 కంటే ఎక్కువ మంది వచ్చి రాత్రి దాకా అందరూ భజనలు అంతా పాడుకొని అంతా చేసి ప్రసాదాలు తీసుకొని వెళ్ళేవారు. అయితే రోజు ఇట్లా రాత్రి 11-12 గంటల దాకా గట్టిగా ఇంట్లో అందరూ తాళాలు వేసుకొని పాడుతూ ఉండేది చూసి పక్కింటి వాళ్ళు, పొరిగింటి వారందరూ కూడా వచ్చి ఫిర్యాదు చేయడానికి ప్రారంభిస్తారు. మనకు నిద్ర పట్టట్లేదు, ప్రతిరోజు మనకి ఇది చాలా డిస్టర్బ్గా ఉంది అని. ఇలా అనేటప్పుడు ఈ రామ్ ఆలోచించి కల్కట్టాలో కొంచెం దూరంలో కంకూర్ ఘాచి అనే ఒక స్థలంలో ఒక ఉద్యానవనం, దాంట్లో ఒక ఇల్లుని ఆయన కొనుక్కుంటాడు 1883లో. కొన్ని నెలలు గడిచాక శ్రీ రామకృష్ణుని కలవడానికి రామ్ వెళ్తాడు. అప్పుడు రామకృష్ణ అడిగారు, నీవు ఒక ఉద్యాన గృహం కొన్నావని విన్నాను, మరి నన్ను అక్కడ ఎప్పుడు తీసుకెళ్తావు? అప్పుడు రామ్కి చాలా సంతోషమైంది. తర్వాత ఆయన ఒకరోజు అంతా ఏర్పాటు చేసి రామకృష్ణుని తీసుకెళ్తారు. ఆ ఉద్యాన గృహంలో ప్రవేశించేసరికి రామకృష్ణులు బండిలో నుండి దిగి రామ్ తదితర భక్తులతో కలిసి తులసివనం దగ్గర వెళ్తారు. ఆహా, ఈ స్థలం చాలా బాగుంది, చక్కటి ప్రదేశం, ఇక్కడ సులభంగా ధ్యానం చేసుకోవచ్చు అంటారు. అక్కడ కొలను ఉంటుంది, అక్కడ రామకృష్ణులు చేతులు కాళ్ళు కడుక్కొని ఉంటారు. దాన్ని ఆయన రామకృష్ణ కొలనని పేరు పెడతారు. రామ్ పండ్లు, తీపి తినుబండాలను కూడా సమర్పించాడు. భక్తులతో కలిసి రామకృష్ణులు ఆనందిస్తూ అక్కడ కాసేపు ఉంటారు. శ్రీ రామకృష్ణులు పావనం చేసిన గుర్తుగా ఆ ప్రదేశం ధ్యానానికి ఎంతో అనుకూలమైనదే అని రామ్ దానికి యోగోధ్యాన్ అని పేరుని పెడతాడు. అక్కడున్న మామిడి చెట్టుకి రామకృష్ణ భోగ్ అని పేరుని పెడతారు. ఆ కాళ్ళు చేతులు కడుగుకున్న కొలనుకు రామకృష్ణ కుండ అని కూడా ఆయన పేరును పెడతారు. ఇలా అక్కడ రామకృష్ణులు చెప్పినట్టే ఈశాన్యం వైపు ఒక పంచవటిని కూడా ఆయన అక్కడ నాటిస్తాడు. ఇలా రామ్ ఇంకా ఉద్యానవనంలో ఉంటూ చాలా సాధన, భజనలు, పూజలు అన్నీ కూడా చేసుకుంటూ ఆయన అక్కడ ఉండిపోతాడు. అంతేకాదు ఆయన ఆఫీస్లో కూడా వెళ్ళాల్సి వచ్చేది. అక్కడ ఆఫీస్లో ఎన్నో కష్టాలు, వాటన్నిటి కూడా ఎదుర్కొంటూ, ఇంట్లో కష్టాలు అన్నిటిని కూడా ఎదుర్కొంటూనే ఆయన ఎప్పుడూ భగవంతుడి ధ్యానంలోనే ఆయన ఎక్కువసేపుని గడుపుతూ ఉంటాడు. ఆయన రామకృష్ణుల ఉపదేశాల్ని ప్రచారం చేయసాగాడు. ఒక
ప్రచురిస్తాడు. దాన్ని చూసి చాలామంది ఆయన రామకృష్ణ దగ్గర రావడానికి ప్రారంభిస్తారు. దీంతో ఒకసారి రామకృష్ణులు జగజ్జననితో ఇలా ఫిర్యాదు చేస్తారు, అమ్మ ఇంతమంది నీకు ఇక్కడికి నువ్వు ఎలా తీసుకొని వస్తున్నావు, నాకు తినడానికి స్నానం చేయడానికి కూడా తిరగలేకపోయిందే అంటూ గిరీష్కి, కేదార్, రామ్ వీళ్ళ అంటే మాస్టర్ మహాశయ్ వీళ్ళందరికీ కూడా కొంచెం శక్తి ఇవ్వు, వారి దగ్గర కొత్త వాళ్ళు వెళ్ళి కొంచెం నేర్చుకొని తర్వాత ఇక్కడ వస్తే బాగుంటుంది అంటూ రామకృష్ణులు అమ్మ దగ్గర ఒకసారి ప్రార్థిస్తారు. అలాగే రామకృష్ణులు ఆదేశించినట్టే రామ్ అక్కడక్కడ కొన్ని చోట్ల ఉపదేశాలను ఇవ్వడానికి ఆయన ప్రారంభిస్తాడు. 1885 సెప్టెంబర్ నెలలో రామకృష్ణులకి క్యాన్సర్ వ్యాధి చికిత్స కోసం షాంపుకూర్కి ఆయన వెళ్తారు. ఒకరోజు కాళీ పూజ సమయంలో రామకృష్ణులు పువ్వులు పళ్ళు అన్నీ తీసుకురండి, అమ్మని పూజ చేద్దాము అని అంటారు. వీరు పూజకి ఏమేం కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. రామకృష్ణుల ముందు ఉంచారు. అయితే రామకృష్ణులు పూజ చేస్తారని అనుకుంటారు. హఠాత్తుగా రామకృష్ణులు ధ్యానంలో వెళ్ళి సమాధి మగ్నులైపోతారు. చాలాసేపు అలా ఉండిపోతారు. రామ్కి హఠాత్తుగా అనిపిస్తుంది, ఇదేంటి మన ఎదుగే సాక్షాత్ జగజ్జనని ఉన్నప్పుడు మనేంటి ఎక్కడ ఆలోచిస్తున్నాము అంటూ గిరీష్కి చెప్పి ఆ తచ్చుండే పువ్వు, మాల, నైవేద్యం, ధూపదీప్ అన్నీ కూడా రామకృష్ణులకి సమర్పించి జై రామకృష్ణ, జై జగజ్జనని అంటూ పూజని చేశారు. రామకృష్ణ కూడా చాలా రోమాంచితులు అయిపోతారు. అప్పుడు తర్వాత ఆ షాంపుకూర్లో కూడా రామకృష్ణకి సరిపోవడం లేదు అని వారిని కొంచెం ఊరు అవతల ఉండే కాశీపూర్కి తీసుకొని వస్తారు. కాశీపూర్లో ఏ రామ్ అన్నీ ఒక బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఆయన చూసుకుంటూ ఉంటారు. ఆయన 1886లో రామకృష్ణులు మహాసమాధి చెందుతారు. అది అయ్యాక ఆయన ఆస్తికలను ఎక్కువ భాగం యువ శిష్యులు ఉంచుకుంటారు. మిగిలిన భాగాన్ని వీరు తీసుకెళ్ళి జన్మాష్టమి రోజు ఈ కాంకూర్ఘాచి యోగోద్యానంలో దాన్ని ప్రతిష్ఠిస్తారు. వెంటనే అక్కడ నిత్య పూజలన్నీ కూడా రామకృష్ణులకి జరగడం ప్రారంభమైంది. రామకృష్ణులు ఆయన వాక్యాలన్నీ ఆయన ముందు ప్రచారం చేసేవారు కదా. ఇప్పుడు రామకృష్ణుల జీవిత చరిత్రను ఆయన మొదటిగా ప్రచారం చేస్తాడు. ఆయన జీవించి ఉన్నప్పుడే రామకృష్ణులు రామ్కి చెప్పి ఉంటారు, నీవు ఉపదేశాలన్నీ కూడా ప్రచారం చెయ్యి, కానీ దీని జీవిత చరిత్రను కనుక నీవు ప్రచారం చేస్తే ఇది ఎక్కువ రోజు ఉండదు, శరీరం ఉండదు అని హెచ్చరించి ఉంటారు. అలాగే ఆయన అప్పుడు చేయలేదు. ఇప్పుడు వారు మహాసమాధి చెందిన తర్వాత ఆయన జీవిత చరిత్రని మొదట ప్రచారం చేసింది ఈయనే. అలాగే శ్రీ రామకృష్ణుల అస్థికలను పూజించే నిమిత్తం ఒక ఆలయం నిర్మించిన ప్రథముడు ఈయనే. బహిరంగ రామకృష్ణుల అవతార పురుషులని ప్రచారం చేసిన ప్రథమ వ్యక్తి కూడా రామే. ఇలా ఈయన ప్రగాఢ భక్తి విశ్వాసాలతో ఆయన రామకృష్ణుని సేవిస్తూ చాలా చోట్ల రామకృష్ణుల గురించి ఆయన ప్రవచనాలను ఇస్తూ ఉంటూ ఆయన ఇట్లా యోగోధ్యానంలో సాధనలు చేసుకుంటూ ఉంటారు. చివరికి ఆయన చాలా అనారోగ్యాన్ని పొందుతారు. యోగోధ్యానంలో ఆయన కఠోర తపోమయ జీవితం చివరికి అనారోగ్యాన్ని తెచ్చింది. ఒకరోజు అలా ఆయన ఉన్నప్పుడు వివేకానంద స్వామి ఆయన్ని కలుసుకోవడానికి వెళ్తారు. పూర్వాశ్రమంలో వారిద్దరు కూడా దాయాదులే కాబట్టి వారు చాలా సంతోషంగా ఒకరిని ఒకరు మాట్లాడుకుంటారు. ఇంకా చివరికి ఈయన 1889 జనవరి 17వ తేదీ రాత్రి తుది శ్వాసని విడుస్తారు. గంగా తీరాన రామ్ దహనానికి సంస్కారం
రామ శరీరానికి దహన సంస్కారం జరుపుతారు అక్కడ. ఆయన అస్థికలను యోగోధ్యానంలో వెలసిన రామకృష్ణుల ఆలయం ప్రక్కనే ప్రతిష్ఠించారు. చనిపోవడానికి ముందే రామ్ శిష్యులతో ఇలా చెప్పాడు: నా మరణానంతరం నా చితాభస్మంతో కొంత యోగోధ్యాన ముఖద్వారం క్రింద పాతిపెట్టండి. అక్కడ వచ్చే ప్రతి భక్తులు నా తల మీదుగా నడిచిపోతారు. ఆ విధంగా గురుదేవుల భక్తుల పాదస్పర్శ సదా నేను పొందగలుగుతాను అంటూ చెప్పిన ధన్యుడు రామ్, అతడి జీవితం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.